నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. రాహుల్ గారు, హలో అండి. హలో అండి. ప్రస్తుతం మహేష్ బాబు గారు అలానే రాజమౌళి గారు సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఓకే, వాళ్ళు ఉన్నారా, వీళ్ళు ఉన్నారా, ఇతర భాషల్లో నుంచి కూడా సినిమాలో పెట్టుకుంటున్నారు, ఎందుకంటే హాలీవుడ్ రేంజ్లో సినిమా తీస్తున్నారు అని. ఈ మధ్య కాలంలో వినిపిస్తున్న మాట, రాజమౌళి గారి సినిమాలో ఆమిర్ ఖాన్ గారు కూడా నటిస్తున్నారు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది నిజమా? ఒకవేళ నిజమైతే ఎలాంటి పాత్ర? నిజము అనేది లేదండి. అంటే ఎందుకంటే ఇంతవరకు కాస్టింగ్ అనేది ఆయన ఎప్పుడు అనౌన్స్ చేయలేదు. ఆయన మైండ్లో నిజంగా ఆమిర్ ఖాన్, ఇప్పుడు ఆమిర్ ఖాన్ని, మహేష్ బాబుని ఒక స్క్రీన్ మీద చూడాలని ఎంతోమంది కోరుకుంటుంది. బట్ ఆమిర్ ఖాన్ గారికి వెళ్ళి రాజమౌళి సంప్రదించడం కానీ, బీ టౌన్లో కానీ, టీ టౌన్లో కానీ ఎక్కడ మనకు మాటలు అయితే వినపడలేదు. అది రీసెంట్గా ఆమిర్ ఖాన్ గారి పేరు ఎందుకు వస్తుందంటే, ఆమిర్ ఖాన్ గారు ఒక ప్రముఖ రైటర్, బాలీవుడ్లో ప్రముఖ రైటర్ అనమాట. ఆ పేరు ఎందుకు అందరికీ తెలిసిన పేరే, మనం చెప్పడం దేనికి. ఆయన ఆమిర్ ఖాన్ గారితో ఒక చర్చ జరిగింది బేసికల్గా. ఎందుకంటే మార్చి 14 ఎల్లుండి హోలీ పండుగ. ఆ రోజు ఆయనకి ఆమిర్ ఖాన్ బర్త్డే. ఆ రోజు పీవీఆర్ వాళ్ళు ఒక షోని నిర్వహిస్తున్నారు. అంటే ఆమిర్ ఖాన్కి సంబంధించినటువన్నీ, ఆమిర్ ఖాన్ జాదూగర్ అని ఒక ఆయనకి సంబంధించిన సినిమాలన్నీ టెలికాస్ట్ చేయడము, ఇవన్నీ చేసే దాంట్లో వాళ్ళిద్దరు కూర్చొని ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో ఆయనకు మాట్లాడిన ఒడిదుడుకులు, అసలు ఏంటి, రాజ్ కుమార్ హిరానీతో మీరు ఎన్ని సినిమాలు ఎలా చేయగలిగారు, మీరు ఇంత రిజర్వ్డ్గా ఉంటారు, అలాంటిది మీతో ఆయన కామెడీ క్యారెక్టర్స్ ఎలా చేయించారు, అసలు 3 Idiotsలో 50 ఏళ్ళ వయసున నేను కాలేజ్కి వెళ్ళడం ఏందండి, ఎవరన్నా చూసి నవ్వుతారని రాజ్ కుమార్ హిరానీకి చెప్తే, మిమ్మల్ని అసలు కామెడీగానే తీసుకొని మీరు సినిమా నా మీద భరోసా ఉంచి చెయ్యండి అనగానే చేసేసాడంట. కానీ నిజం చెప్పాలంటే 50 years ఉన్న వ్యక్తిగా ఆమిర్ ఖాన్ గారు కనిపించారా? నాకు కూడా రాలేదు, 15 అనే వచ్చింది. సో పీకే సినిమా ఒక ఏలియన్ కిందకు వచ్చి మత హిందుత్వం గురించి, దాని గురించి చేస్తున్న దాని గురించి బయట పెట్టడం అనేది ఎంత అద్భుతంగా అండి. ఒక్క 1 man షో, విలన్ లేరు, గొడవలు లేవు, ఏమీ లేవు, సింపుల్ సినిమా. అలాగా తీసే కథల్ని ఎంచుకుంటాడు. బికాస్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అంటారు ఆమిర్ ఖాన్. అలాంటి ఆమిర్ ఖాన్తో మన అల్లు అరవింద్ గారు 100 కోట్ల క్లబ్ను ఓపెన్ చేయించారు. ఎలా తెలుసా? గజనీ సినిమా హిందీలో ప్రొడ్యూస్ చేసి, డైరెక్ట్ స్ట్రైట్ ఫిలిం. సూపర్. అదే తమిళ వర్షాన్ని తీసుకొని హిందీలో గజనీని అసంతో కలిసి సేమ్ హీరోయిన్ని పెట్టి, అల్లు అరవింద్ గారు ఫస్ట్ ప్రొడక్షన్ అనమాట, గీతా ఆర్ట్స్ పెయిన్ మీద గజనీ 100 crores క్లబ్లోకి వెళ్ళింది అనమాట అది బేసికల్గా. సో అలాంటి మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ సినిమా మంగల్ పాండే, దిల్ చాతా హై, అసలు ఎంత బాగుంటాయండి సినిమాలు. ఫనా, అసలు పేట్రియాటిక్ సినిమాలు, ఆయన సినిమాలు అన్ని అద్భుతంగా ఉంటాయి. అంతే కదా, అయినా సరే విలన్ చనిపోతుంటే మన కళ్ళలో నీళ్ళు వస్తాయి. అదే. సో అలాంటి సినిమాలంతా తెరకెక్కించిన ఆమిర్ ఖాన్ గారు, ఆ ప్రముఖ రైటర్ ఏమన్నారంటే, టాలీవుడ్లో కథలు కాపీ కొట్టి మన వాళ్ళు సినిమాలు తీస్తున్నారు, వాళ్ళ సినిమాలు ఎంత చెత్తగా ఉంటాయి, అలాంటి వాళ్ళు మన హిట్ కొట్టుకుంటున్నారు, మనకు లేవా సినిమాలు, మనం ఎందుకు ఆ దృష్టిలో ఆలోచించట్లేదు అని రైటర్ అంటే, ఆమిర్ ఖాన్ గారు వెంటనే కౌంటర్ ఇచ్చారంట. ఆ సినిమాలు బాగున్నాయి కాబట్టే మన వాళ్ళు కొనుక్కొని సినిమాలు తీస్తున్నారు, ఆ మాత్రం మీకు అర్థం కావట్లేదా, ఇంత లాజిక్ ఎక్కడ మిస్ అయ్యారు మీరు, వాళ్ళు ప్రేమ, స్నేహం, ద్వేషం, పగ, కక్ష ఇలాంటి జోలికి మనం ఎప్పుడు వెళ్ళాం. అవును కదా. ఓకే, మనం తీసే జోనర్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి, కానీ వాళ్ళు ఆ జనాలకి దగ్గరగా వెళ్ళేవి, అంటే జనాల్లో జరుగుతున్నవి తీసుకొని సినిమాలు తీస్తున్నారు. బాలీవుడ్ వాళ్ళు చూపించేంత లవ్ స్టోరీస్ మన దగ్గర ఉండవు. మనది కూడా లవ్ స్టోరీసే, బట్ అది ఒక డిఫరెంట్ జోనర్. అంటే బాలీవుడ్ లో ఇంకేంది, హీరో చచ్చిపోయినా హీరోయిన్ చచ్చిపోయినా ఏడ్చేస్తారు. ఆషికీ 2 అసలు అది ఒళ్ళు ఇట్లా జల్దరిస్తుంది. అంటే అక్కడంతా కొంచెం గ్రాండియర్, అంటే అది ఏంటంటే అక్కడ ఏం తీసినా చెల్లుతుంది అన్నట్టుగా తీసేస్తారండి. అన్నీ ఎక్కువే ఉంటాయి, లవ్ ఎక్కువే ఉంటుంది, కామం ఎక్కువే ఉంటుంది, ఎక్స్పోజింగ్ ఎక్కువే ఉంటుంది, మాటలు ఎక్కువే ఉంటాయి, వల్గారిటీ అంతా ఎక్కువే ఉంటుంది. అది వాళ్ళకి నచ్చుతుంది, బికాజ్ వాళ్ళని సినిమాలాగా తీసుకుని వదిలేస్తారు. అదే మన దగ్గర చూపించామనుకోండి, ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ ఏకి పడేస్తారు అనమాట డైరెక్టర్ని. మొన్న కొరియోగ్రాఫర్ డాన్సుల స్టెప్పుల్ని ఏకి పడేట్లే ఇప్పుడు శేఖర్ మాస్టర్ని ఎంత మంచి పేరు తెచ్చుకొని ఎట్లా చేస్తున్నాడు. ఆయన అదే చెప్పారు ఆమిర్ ఖాన్. వాళ్ళు జనాలకి ఏదైతే దగ్గర ఉంటుందో, జనాలకి ఏదైతే కనెక్ట్ అవుతుందో దాన్ని ఎంచుకొని సినిమాలు తీస్తున్నారు. ఓకే, అవి మీకు
నచ్చి కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ రీమేకులు చేసుకొని తీస్తున్నారు. అది కాక వాళ్ళు పాన్ ఇండియాగా అన్ని భాషల్లో రిలీజ్ చేసుకుంటున్నారు, మనం చేయట్లేదు. ఇప్పుడు చావా అనే సినిమా ఫస్ట్ హిందీలోనే చేశారు, అవును. ఎందుకు వాళ్ళు పాన్ ఇండియాకి రాలేదు? ఇప్పుడు మన దగ్గర సూపర్ డూపర్ హిట్లు చాలా సినిమాలు ఉన్నాయి. కాదు, ఇప్పుడు తెలుగులో మన దగ్గర రిలీజ్ అయిన తర్వాత కూడా మన దగ్గర కూడా చాలా బాగా అది ఆడుతుంది. అండ్ అసలు మహారాజు శివాజీ ఛత్రపతి గారి గురించి ఇంకా లోతుగా తెలుసుకుంటున్నారు. ఇప్పటివరకు మనం పైకి మాత్రమే కదా తెలుసుకున్నాం. అండ్ ఔరంగజేబు యొక్క సమాధికి సంబంధించి అసలు ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ కూడా మనము కథలుగా వింటూ ఉన్నాము. ఫోకస్ అంతా మారిపోయింది. అవును కదా, అవును. ఏంటో మనం యాక్సెప్ట్ చేస్తాం త్వరగానే. అదే మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. అదే వాళ్ళ సినిమాలు ఎందుకు పాన్ ఇండియా చేయట్లేదు? అర్థమైందా మీకు? సో అలాంటి మాటల్ని అమీర్ ఖాన్ గారు కౌంటర్ ఇచ్చారనమాట. దానికి అతను ఏం మాట్లాడలేదు. అమీర్ ఖాన్ ఇంకా ఏం చెప్పారు అంటే, నాకు స్ట్రైట్ ఫిలిం వస్తే నేను చేస్తానండి, భాష నాకు కూడా అలవాటు అవుతుంది. ఎందుకంటే అమీర్ ఖాన్ గారు నటించిన సినిమాలో నాగ చైతన్యాన్ని తీసుకొని చేయలేదా? యాక్టెడ్ కదా. సో ఆయన తెలుగుకి ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తారు. హీ ట్రైడ్ టాకింగ్ ఇన్ తెలుగు ఆల్సో. చాలా మన ఫంక్షన్స్కి ఇక్కడ వచ్చినప్పుడు హీ ట్రైడ్ టాకింగ్ ఇన్ తెలుగు. అతను సంస్కారం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కమ్యూనిటీకి చెందినా కూడా హిందుత్వానికి ఆయన వాల్యూ చాలా బాగా ఇస్తారు. మీ ముగ్గురు ఖాన్స్లో ముగ్గురు ఇస్తారు. ఈవెన్ సల్మాన్, షారూక్ అండ్ ఆమీర్ ఖాన్ ముగ్గురు ఇస్తారు. యాక్చువల్లీ దే ఆర్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు దేర్ కమ్యూనిటీ. ఎందుకంటే వాళ్ళు సినిమాలో నటించేటప్పుడు కొన్నిసార్లు బొట్టు పెట్టుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు హిందూ దేవులని పూజించాల్సి వస్తుంది. దే కెనాట్ యాక్ట్ ఓన్లీ ఫర్ దేర్ కమ్యూనిటీ గాడ్స్ కదా. సో అప్పుడు వాళ్ళకి కూడా తెలుస్తుంది ఎంత వాల్యూ ఇస్తున్నారు, వాళ్ళ కమ్యూనిటీకి వాళ్ళు ఎంత వాల్యూ ఇస్తారు, మన హిందుత్వానికి. వాళ్ళ సినిమాలో రిలీజ్ అనే రాదు మోస్ట్లీ. యా, దే డోంట్ టేక్. అస్సలు తీయరండి కాస్ట్ రిలీజన్, అస్సలు తీయరు, రాదు అసలు. అసలు బజరంగి భాయిజాన్ లో సల్మాన్ ఖాన్ హనుమంతుడికి పూజ చేయడం ఏంటంటే ఆబ్వియస్లీ కదా. నార్మల్ గా బయట కూడా అది సినిమా గురించి అనే కాదు, ఒకవేళ బయట నిజంగానే ఆంజనేయ స్వామిని అక్కడ కనిపిస్తున్నారంటే ఆయన దండం పెట్టుకుని వెళ్తారు. అసలు మీరు ఇది వినాయక చవితిని చూడాలి, ముంబైలో ప్రతి ఒక్కరు వెళ్తారు, ప్రతి ఒక్కరు వెళ్ళి రెస్పెక్ట్ ఇస్తారు దుర్గా పూజకి, ప్రతి ఒక్కటి. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్. వాళ్ళ నుంచి మనం వాళ్ళు ఎట్లా మనం ఫాలో అయ్యే దాని మీద మనకు ప్రేమ ఉండొచ్చు, ఉంటుంది, ఉండాలి కూడా. కానీ ఆపోజిట్ ఉన్న వాళ్ళకి సంబంధించి అది ఏదైనా సరే, అది కులమైనా మతమైనా భాష అయినా ఏదైనా వాళ్ళని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ ఆచారం వాళ్ళది, మన ఆచారం మనది అన్న. అదే నేను చెప్తున్నాను. ఏదైతే మనం వాళ్ళు మనల్ని ఫాలో అయ్యి మన సినిమాలను అక్కడ తీసుకొని వెళ్ళి చేసుకుంటున్నారో, మనం కూడా వాళ్ళ నుంచి నేర్చుకునేది కొంచెం ఉంటుంది. ఆ యాటిట్యూడ్ అనేది మనకు కూడా కొంచెం మారితే బాగుంటుంది అంటున్నాను, అంతే. ఇప్పుడు పాన్ ఇండియా అని ఎగురుతున్నాం, కానీ పాన్ ఇండియా కాకుండా స్ట్రైట్గా మన దాంట్లో రిలీజ్ చేసి తర్వాత డబ్బింగ్ ఇవ్వండి. ఎందుకు మీరు పాన్ ఇండియాకి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటారు? వై యు ఆర్ కాన్సంట్రేటింగ్ ఆన్ బాలీవుడ్? ఇదంతా చూసిన అసలైన టాపిక్ మానేసి మనం ఇంకేదో మాట్లాడుకున్నామని కామెంట్స్ వస్తాయి. ఇది రాజమౌళి గారు సినిమాలో అమీర్ ఖాన్ గారు ఉన్నట్టా లేనట్టా? లేరా? లేరు. మరి ఉన్నారనే వార్త ఏంటి? ఉన్నారంటే ఆయన తెలుగు సినిమా మీద ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి. ఇప్పుడు మలయాళం నుంచి పృథ్వీరాజ్ సుకుమార్ అని, ఎందుకంటే రాజమౌళి గారి సినిమాల్లో ఏంటంటే ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క స్టార్ ని తీసుకొస్తారు, ఎందుకంటే ఆయన పాన్ ఇండియా కాబట్టి వాళ్ళ కోసం సినిమా చూస్తారు. ఇప్పటివరకు మన కాస్టింగ్ తెలియదు కాబట్టి ఉండే అవకాశం కూడా ఉండొచ్చు. మేబీ ఒకవేళ అమీర్ ఖాన్ అండ్ మహేష్ బాబు ఒకవేళ ఉంటే ఆ సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇంకా అసలు అది, ఎందుకంటే ఇద్దరు పర్ఫెక్షనిస్ట్లే, మహేష్ పర్ఫెక్షనిస్టే, అమీర్ ఖాన్ పర్ఫెక్షనిస్టే. ఇద్దరిని ఒక స్క్రీన్ మీద చూడడం, దట్టు ప్రియాంక చోప్రా. ఆఫ్టర్ సో లాంగ్ టైం ప్రియాంక చోప్రా అమీర్ ఖాన్ తో నటించడం. చూద్దాం ఎలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.